ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో, అతి పరిశుద్ధమైన నామములో, ప్రశస్తమైన నామములో మా యొక్క ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయాన్న నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మరల తన యొక్క ఆలోచన విధానాన్ని సేవకులమైన మనము, లేక సంఘమైన, అతి పరిశుద్ధమైన సంఘమైన మనము, సంఘములో ఉన్న సభ్యులమైన మనము, సంఘ నాయకులమైన మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి అని, ఖచ్చితంగా ఈ విషయాలు నేర్పించాలి అని నా మనసుతో మాట్లాడటంతో నేను మీకు ఈ విషయాలు కంటిన్యూగా చెప్తున్నాను. ప్రియులారా, ఒక మనిషి దేవుని యొక్క ఆలోచనలోనికి రాకపోతే గనుక ఆ మనిషి ఎన్నటికీ స్థిరపరచబడలేడు. ఆ మనిషికి ఎన్నటికీ ఒక నిరీక్షణ కలగదు, సమాధానం కలగదు. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో ఏమని రాయబడి ఉంది? నాకు మీ మీద అనేక ఉద్దేశాలు ఉన్నాయి అని అంటున్నాడు దేవుడు. ఆయన ఆలోచన ప్రకారం ఆయన ఎవరికైతే ఏ దేశంలో, ఏ ప్రదేశంలో, ఏ ప్రాంతంలో, ఏ గర్భం గుండా జన్మనిచ్చాడో, ఆయన మనకి తల్లి గర్భంలో రాకముందే మన గురించి ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. అటు తర్వాత మనము పెరిగేటప్పుడు, మనము ఆయన యొక్క నామాన్ని ఎరిగేటప్పుడు, లేక ఆయన కోసం మనం బతకాలనుకునేటప్పుడు, ఇవన్నీ కూడా, ఈ భావాలన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే మనకి ఆయన ఆలోచనలో భాగంగానే వస్తూ ఉంటాయి. ఆయనకి అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. చెడిపోయిన వాడిని ఎలాగ బాగు చేయాలో తెలుసు, విడిపోయిన వాడిని ఎలాగ తీసుకురావాలో తెలుసు, చెదరిపోయిన వాడిని ఎలాగ తీసుకురావాలో తెలుసు, బెదిరిపోయేవాడిని, జడిసిపోయేవాడిని ఎలాగ ధైర్యపరచాలో తెలుసు, మరణశయ్య మీద ఉన్న వాడిని ఎలాగ బాగు చేయాలో తెలుసు, రోగుల్ని ఎలాగ స్వస్థపరచాలో తెలుసు, లేకపోతే అవివేకంలో, అజ్ఞానంలో, అవిధేయతలో, అపరిశుద్ధతలో బ్రతుకుతున్న వారిని ఎలాగూ బాగు చేయాలో, ఎలాగూ ఆయన నామంలో మనల్ని మోకాలు వంగినట్టుగా చేయాలో ఆయనకొక్కడికే తెలుసు. మనలను పరలోక రాజ్యంలోనికి ఎలాగ తీసుకెళ్లాలో ఆయనకొక్కడికే తెలుసు. అందుకోసమే ఆయన ఆలోచనలు కానీ, ఆయన ఉద్దేశాలు కానీ మనకు సమాధానాన్ని ఈ భూమి మీద కలిగిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆ ఉద్దేశాలు అంటే, ఐ హ్యావ్ మెనీ థాట్స్ ఆన్ యూ అండ్ దే విల్ బ్రింగ్ యూ పీస్ అండ్ హోప్. దే ఆర్ గుడ్ ఫర్ యూ బట్ నాట్ evil. So God is thinking about us continually. Even sometimes we fail to think on God. Often we fail. But God still thinking on us. He has many thoughts on us. Praise the Lord. Hallelujah. What a good God that we serve. We love our Lord. Hallelujah. We love God and we embrace the Son of God. Praise the Lord. కాబట్టి ప్రియులారా, ఆయన కుమారుని ముద్దు పెట్టుకోమన్నాడు కదా. ఆయన కుమారుడు అంటే ఎవరు? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే దేవుడు. వాక్యమే దేవుడు. ఆయన హత్తుకోవాలి, ఆయన ముద్దు పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆయన మన మీద అనేకమైన ఆలోచనలు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మన కోసం
మనము ఆయన కోసం ఆలోచించే దానికన్నా ఎక్కువగా మన కోసం ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని కుమారుడైన యేసుకు, ప్రభు రక్షణకి, ఆది దేవుడని యేసుకు మనం ఏం చేయాలి? హత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. అటు తర్వాత మనము ఆయన ఆలోచనలోనికి, ఆయన ప్రణాళికలోనికి మనము రావటానికి ప్రయత్నించాలి. అందుకోసమే దేవా, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు కూడా నెరవేర్చబడును గాక అని యేసు ప్రభు తన శిష్యుల్ని ప్రార్థన చేసుకోమని చెప్తాడు. అంటే నీ చిత్తం జరగాలి. ఆయన గెత్సెమనే తోటలో తను ప్రార్థన చేసినప్పుడు తన చెమట రక్తముగా మారిపోయింది. అంటే ఎంతగా రోధించాడో, ఎంతగా ఆయన ఏడ్చాడో, ఎంతగా ప్రాధేయపడ్డాడో తండ్రిని. తండ్రి, నీ చిత్తమైతే, నీకిష్టమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తీసివేసే, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి అని యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలో చేసిన ఆ యొక్క ప్రార్థన పైన దైవ చిత్తానుసారమైన ప్రార్థన అయింది. దేవుని ప్రణాళికల్లో భాగమైనటువంటి ఒక ఆలోచనలోనికి ప్రభు వెళ్ళిపోయారు. ఈ రోజున నీవు నేను ఎలాగున్నామంటే, దేవుని ప్రణాళిక ఒకలాగుంటే, దేవుని ఉద్దేశం ఒకలాగుంటే, నీ ప్లాను, నీ థింకింగు, నీ యాటిట్యూడ్ ఇంకొక రకంగా ఉండబట్టి ఈ భూమి మీద సమాధానం కొదువై, కొరతై జీవిస్తున్నావు. నీకు ఒక నిరీక్షణ లేకుండా జీవిస్తున్నావు. దేవుని యొక్క ఉద్దేశాలంట, దేవుని యొక్క ఆలోచనలంట నీకు నిరీక్షణ కలిగిస్తాయి, నీకు సమాధానాన్ని భూమి మీద కలిగిస్తాయి అని మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు దేవుని ఆలోచనలోనికి రాలేకపోతున్నాం? నేను ఒక ఉదాహరణగా ఒక ఆలోచన మీకు చెప్తాను. ఇప్పుడు ఆహాబు రాజు ఉన్నాడు. 1 రాజుల 21వ అధ్యాయంలో ఆహాబు రాజు భార్య యెజబెల్, వారు కోటకు ఆనుకుని నాబోతు యొక్క పొలం ఉంటుంది, ద్రాక్ష తోట ఏదో ఉంటుంది. ఆ తోట మీద, ఆ పొలం మీద ఆమె కళ్ళు పడి తన భర్తకు ఆలోచన చెప్పి, ఆ పొలాన్ని తీసుకోండి, మనకు బాగుంటుంది, కాయగూరలు వేసుకోవడానికి బాగుంటుంది అని, దానికి బదులుగా వేరొక ప్రాంతంలో, ప్రదేశంలో ఆయనకు ఏదో ఏర్పాటు చేయండి అని ఏదో సంథింగ్ ఒక డిస్కషన్ జరిగి ఆహాబు రాజు నాబోతు పొలాన్ని అడుగుతాడు ఇచ్చేయమని. ఇది నా పొలం కాదండి, మా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి పొలం అండి, నేను మీకు ఇది ఇవ్వను అని ఆయన అన్నాడు. ఇది నా కష్టార్జితం కాదు, ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తుంది. ఈ రోజున మీరు ఎక్కడైనా సరే ఒక ఎకరా కానీ, ఒక 2 ఎకరాలు కానీ, 3 ఎకరాలు కానీ ల్యాండ్ కొనండి, ఆర్ అట్లీస్ట్ ఒక 50 సెంట్ల ల్యాండ్ అని ఇల్లు కొనుక్కోండి, పంట కొరకు పొలాలు కొనండి. ఈ రోజున రిజిస్ట్రేషన్ ఆఫీసులో వచ్చేటటువంటి ఇబ్బందులు అన్నీ మన తలకాయ నొప్పులు బోల్డ్ అని ఉంటాయి.
ఒకవేళ ఏదో మతలబు చేసి ఏదో రకమైనటువంటి ఏర్పాటు చేసి అధికారులు మనం ఒప్పింపు చేసుకోగలిగి రిజిస్ట్రేషన్ చేసుకుంటే గనక కొన్నాళ్ళు పోయాక, ఒక నెల 2 నెలలు పోయాక, ఇది మా తాతగారిదండి అనుకొని వస్తారు కొంతమంది. లేకపోతే ఇది మా భూమి అండి, ఇందులో మా వాటా ఉందండి, ఇందులో మా మా నాన్నగారు వాటా ఉందండి, మా పెదనాన్నగారు వాటా ఉందండి, మా పిన్ని వాటా ఉందండి, మా పెద్దమ్మ వాటా ఉందండి, మా అన్నదమ్ములదండి ఇది, మీరెలా కొనేసుకుంటారు, మీరెలాగా ఇచ్చేసుకుంటారు, మాకు సంప్రదించకుండా అని అనేక రకాల చిక్కులు ఈ రోజుల్లో మనకి ఎదురవుతున్నాయా లేదా? తర్వాత కొన్ని భూములు మనం కొనకూడదు. ప్రియులారా, ఈ రోజున నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఎవరిని ఆశీర్వదించి ఏ పంట పొలాలను ఇస్తాడో, ఏ భూభాగాన్ని ఇస్తాడో దానిలో వాళ్ళు బ్లెస్ అవ్వాలి. నువ్వు నీ కన్ను అనేది దాని మీద పడకూడదు. వేరొకరి ఆస్తి మీద, వేరొకరి పొలం మీద, వేరొకరి ఆశీర్వాదం మీద నువ్వు దుష్ట ఆలోచనతో నీ కన్ను పడకూడదు. అయితే నేను ఎందుకంటే ఈ ఆలోచన కోసం చెప్తున్నాను, ఈ ఆలోచన వలన నాబోతు చంపబడ్డాడు. తెలుసు కదా నీకు ఈ స్టోరీ. నాబోతు చంపబడ్డాడు. చంపబడక ముందు ఆయన దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడాడని, రాజుగారి మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడాడని కొన్ని నిందలు వేయబడ్డాయి. అంటే ఇది టోటల్గా ఒక రాజకీయపరమైన ఆలోచన అయిపోయింది. ఆయన రాజు, అహాబు భార్య రాణి, వీళ్ళు దేశాన్ని వెళ్తున్నారు. అది ఒక పొలిటికల్ థింకింగ్ అయిపోయింది. ఈ రోజున నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని సంఘమైన మనము, దేవుని సహవాసమైన మనము, మన సంఘాల్లోనికి, మన సహవాసాలలోనికి రాజకీయపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా తీసుకొస్తున్నాం. పైగా రాజకీయ నాయకులకి ఎక్కువ ప్రాధాన్యతను కల్పిస్తాం. పెద్దల్ని ఆహ్వానించుకోవడంలో తప్పు లేదు, ప్రభుత్వాలు పెద్దలను గౌరవించడంలో తప్పు లేదు, ఆహ్వానించడంలో తప్పు అసలే లేదు. కానీ నీకున్నటువంటి ప్రభుతో ఉన్నటువంటి సహవాసం, ప్రభుతో ఉన్నటువంటి మరి ఆ స్నేహం, ప్రభుతో ఉన్నటువంటి పరిశుద్ధత, ఇవన్నీ కూడా అల్టిమేట్గా నువ్వేమైపోతున్నావంటే కోల్పోతున్నావు. ఇది జాగ్రత్త పడాలి. దేవుని యొక్క ఆలోచనలో భాగంగా నువ్వు ఉన్నావా లేదా, అది నీకు తెలుస్తుందా లేదా, అది నీవు గమనిస్తున్నావా లేదా? ఈ నాబోతు పొలాన్ని ఆశించాలన్న ఆలోచన కలిగినప్పుడు వీళ్ళు అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. అతని మీద నిందలు వేయడం మొదలుపెట్టారు. ఇంకా రాజద్రోహానికి అతన్ని శిక్షించాల్సిందిగా, చంపాల్సిందిగా ఆలోచన చేసి చంపేశారు. అది దేవుని దృష్టికి చాలా బాధ కలిగించింది.
దేవుని కోపం కూడా వచ్చింది. దేవుడు చాలా నొచ్చుకున్నాడు. వెంటనే ప్రవక్తని తిరిగి పంపించాడు. ఏలియా ప్రవక్తని. దేవుడు ఏం చేశాడంటే, ఏలియా అర్జెంటుగా వెళ్ళు, ఆయన ఆ తోటలో ఉన్నాడు, వెళ్ళి చెప్పు నువ్వు అన్నాడు. దేవుని కోపం రగులుకుంది. దేవుని కోపంతో కూడినటువంటి ప్రవచనం అక్కడ విడుదలయ్యింది. ఆ ప్రణాళిక చేసే వాళ్ళు ఏమయ్యారు? ఆమె చచ్చింది, ఈ పొలం యజమానైన నాబోతు చనిపోయాడు. ఇటు ఆ ఆలోచన నాబోతు కుటుంబానికి మేలు చేయలేదు, ఇటు ఆ ఆలోచన యెజబెలు లేకపోతే అహాబు కుటుంబానికి మేలు చేయలేదు. దేశం మీదకి శాపం వచ్చింది. అందుకోసమే నేను చెప్తున్నాను, కీర్తనకారుడు మొట్టమొదటిగా అంటాడు ఏంటంటాడంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడువక. కీర్తన 1:1 ఉంటుంది అన్నమాట. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు అని రాయబడి ఉంది. రెండోదిగా, మీరు ఈ అన్యజనులు భూరాజులు దేవునికి విరోధముగా ఎందుకు ఆలోచన చేస్తున్నారు? పరిశుద్ధునికి అభిషక్తునికి వ్యతిరేకంగా ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు? అంటే మన ఆలోచనలు దైవికపరమైనవి కాకపోతే అవి వ్యర్థమైన ఆలోచనలు అని కీర్తనలు 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చెప్తున్నాయి. విరోధమైన ఆలోచనలు, దేవునికి విరోధమైన ఆలోచనలు, దేవుని దగ్గర వ్యర్థమైన ఆలోచనలు అని చెప్తుంది. ఇవి దుష్టుల ఆలోచనలు, అన్యజనుల ఆలోచనలు. ఈ భూమండలానికి సంబంధించినటువంటి అన్య రాజుల యొక్క ఆలోచన. ఇప్పుడు మనం కూడా భూమి మీద రాజులుగాను యాజకులుగాను ఉన్నాము. ఇప్పుడు దేవుడు మనల్ని రాజు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి రాజరికాన్ని ఇచ్చాడు. మనం రాజులుగాను యాజకులుగాను మనల్ని చేసుకొచ్చాడు. యాజక సమూహముగా చేశాడు మనల్ని, ఒక రాజ్యముగా చేశాడు మనల్ని. ఇప్పుడు మనము కూడా ఈ భూరాజులు, ఈ అన్యరాజులు ఆలోచించినట్టే మనము కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధముగా ఆలోచనలు చేస్తామనుకోండి, మనకు వచ్చే ఉపయోగం ఏంటి? అది మనకి ఉపయోగపడదు, అది దేవునికి ఉపయోగపడదు, అది దేశంలో ఉపయోగపడదు, మన కుటుంబానికి కానీ, దేవునికి కానీ, దేవుని రాజ్యానికి కానీ, లేకపోతే మనం ఉన్నటువంటి దేశంలో కానీ అది ఉపయోగపడనప్పుడు మనం ఏం చేస్తాం? మనకేంటి లాభం అంటే ఆలోచన ధోరణి మార్చుకోవాలి. ఇది దైవికపరమైనటువంటి ఆలోచన కాదా? ఇంకొక ఆయనకి పంట బాగా పండింది, ఆలోచిస్తున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు. వాడి మైండ్ సెట్ అంతా కూడా వాడి సెల్ఫిష్ కోసమే, వాడి యొక్క స్వార్థం కోరకే. తన ప్రాణమే, తన జీవనమే. ఇంకా ఈ బీదవాళ్ళు అక్కర్లేదు, విధవరాలు అక్కర్లేదు, అనాథలు అక్కర్లేదు, పరదేశులు అక్కర్లేదు.
పొరుగు వారు అక్కర్లేదు, ఇరుగు వారు అక్కర్లేదు, ఇరుగు పొరుగు వారు వాడికి అవసరం లేదు. వాడి కోసమే వాడు జీవించాలి తప్ప ఇతరుల కొరకు వాడు జీవించలేడు. యేసుప్రభు ఏమన్నాడు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు. అది దైవికపరమైన ఆజ్ఞ, ఆలోచన. నిన్ను వల్లే నీ భార్యను ప్రేమించు. నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని ప్రేమించు, పూజించు. అలాగే నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించు. ఈరోజు దేవుని ఒక్కరినే ప్రేమించినంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యంలోకి రాలేవేమో, కానీ నీ పొరుగు వాడిని కూడా నువ్వు ప్రేమించినప్పుడే కదా నువ్వు మంచి సమరయుడు అవుతావు. యేసుప్రభు వచ్చి ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆ యేసుప్రభు నీలో ఉండేటప్పుడు నువ్వెందుకు ప్రజల కొరకు ఆలోచించవు? నువ్వు అక్కడే పరలోక రాజ్యం వెళ్ళిపోతే సరిపోతుందా? నీ తోటి వారు రావక్కర్లేదా? అందుకోసమే ఎవరైనా దైవికంగా లేనప్పుడు వారి కోసం చింతిస్తూ ఉంటుంటాం, వారి కోసం ఆలోచిస్తూ ఉంటుంటాం, వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. వాళ్ళ కోసం పొట్ట మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా కలిగి ఉంది. అంటే ఉపవాస ప్రార్థనలు చెయ్యాల. ఎవడు చెప్పినా విన్నోడు కొరకు నువ్వు దేవుడి దగ్గర నీ పొట్ట నువ్వు ఉపవాసం పెట్టుకోవాలి. ఉపవాస ప్రార్థన చేస్తే వాడితో దేవుడు మాట్లాడతాడు. ఇలాంటి ఆలోచన రావట్లేదు మనకి. ఆ ప్రాణంతో చెప్పుకున్న వాడితో అంటున్నాడు, కొట్టు మీద కొట్టు కట్టేస్తాను, ఇది పూలు కొడతాను, ఇది పెద్ద చేస్తాను, ఇక్కడ స్టోర్ పెట్టుకుంటాను. ఇక్కడ దేవుడు విస్తారంగా ఇచ్చాడు, ఆస్తి వాడికి పంట ఇచ్చాడు. ఎక్కడ దాచుకోవాలో తెలియక ఆలోచనలు చేసుకుంటున్నాడు. తన ప్రాణంతో కూడా చెప్పుకుంటున్నాడు, నేను బ్రతికినంత వరకు నాకు హ్యాపీగా బతికేస్తున్నాను అనుకుంటున్నాడు. అరే బాబు, నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు హ్యాపీగా ఉంటూ ఇతరులు కూడా హ్యాపీగా ఉంచు. నువ్వు సంతోషంగా ఉండి ఇతరులు కూడా సంతోషంగా ఉంచు. నువ్వు సమాధానంగా ఉండి ఇతరులు కూడా సమాధానంగా ఉండేవు. నువ్వు ప్రభు మీద నిరీక్షణ కలిగి ఉండి ఇతరులు కూడా నిరీక్షణ కలిగినట్లు వారిని నువ్వు తీసుకురా ప్రభు రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి తీసేరా. అందుకొరకే కదా నేను ఈ భూమి మీద జీవిస్తున్నాము అనేటటువంటి ఒక ఆలోచన ఉండాలి. ఒకవేళ అలా చేయకపోతే కనుక ఇదిగో ఈ రాత్రికే ఓరి వెర్రిపోడా, నీ ప్రాణం నీ గుప్పిట్లో ఉందనుకుంటున్నావా? నీకేదో ఆస్తి ఇచ్చాను కానీ నీ ప్రాణంతో నువ్వు చెప్పుకుంటున్నావు. ఈ ఆస్తి అంతా అనుభవించకుండా ఈ రాత్రికి రాత్రే నిన్ను నీ ప్రాణం తీసిస్తే కనుక నీ గతేమవుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు వాడితో. ఒక చిన్న గుప్పుడంత గుండెకాయ, గుప్పుడంత మనసు కోసం మనిషి చేసేటటువంటి చాలా గొప్ప తప్పిదాలు ఉన్నాయి. మనిషి ప్రాణం సుఖించడానికి, మనస్సు సంతృప్తి చెందడానికి ఈ భూమి మీద చేస్తున్న గలీషి పనులు చాలా గొప్పగా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మనిషి సరళం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తుంటా చూడండి ఒక మాట, నా ఆలోచనలకు మీ ఆలోచనలకు భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 7 నుంచి 11 వచనాల వరకు చదువుకుంటే 8, 9, 10 వచనాల్లో మాటలుంటాయి. నాకు మీ మీద అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, కానీ మీరెలాగా నా ఆలోచనలతో ఏకీభవిస్తున్నారని దేవుడు అడిగితే కనుక ఆయన ఆలోచనలో ఏ ఒక్క ఆలోచనతోనైనా సరే మనం ఏకీభవిస్తున్నామా? ఆయన రాజ్యానికి సంబంధించిన ఆలోచనలు కానీ, ఆయన చిత్తానికి సంబంధించిన ఆలోచనలు కానీ, ఆయన ఊహల్లో ఉన్నటువంటి ఊహ కానీ, ఆయన ప్రణాళికలో భాగంగా మనం ప్రణాళిక కలిగి ఉండడంలో కానీ ఏమైనా ఉందా మనకి?
అసలు నీ ఆలోచన వల్ల దేవుని రాజ్యానికి ఏం మేలు కలుగుతుంది? దేవుని రాజ్యం కట్టేటటువంటి ఆలోచన కలిగి ఉందా నీకు? దేవుని చిత్తం నెరవేర్చేటటువంటి ఆలోచన కలిగి ఉందా? దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేటటువంటి ఆలోచన కలిగి ఉందా? ఈ రోజున ఏముంది? నీ ఆలోచనలో ఏముంది? నీ ఆలోచన ఎలా ఉంది? ఒకవేళ అలా లేకపోతే గనుక నీ ఆలోచనకి దేవుని ఆలోచనకి మధ్యలో గ్యాప్ ఎంతో తెలుసా? ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంతటువంటి గ్యాప్. దీన్ని ఎప్పుడు నువ్వు కవర్ చేసుకోగలుగుతావు? దీన్ని ఎప్పుడు నువ్వు సరి చేసుకోగలుగుతావు? ఈ జీవితం సరిపోదే. ఇప్పుడు మనం ఫ్లైట్స్లో ప్రయాణాలు చేస్తుంటుంటాం. డొమెస్టిక్ ఫ్లైట్ అయితే 30,000 నుంచి 40,000 వరకు ఎగురుతాం. అంటే ఒక 5 కిలోమీటర్ల దూరం పైకి ఎగురుతాం. ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ఒక 60,000, 70,000 వరకు అవి ఎగరగలుగుతాయి. అంటే అవి ఒక 7-8 కిలోమీటర్లు, మ్యాక్సిమం అయితే 10 కిలోమీటర్స్ కన్నా హైట్ ఎగర ఫ్లైట్స్. అంటే అదొక 80,000, ఇదే 40,000 అంటే 80,000, 80,000 హైట్ ఎగిరిందంటే బండి అది గొప్ప విషయమే. కాబట్టి ఈ 80,000 అడుగుల వరకు మనము ఫ్లైట్లో ఎగరగలుగుతున్నామే, కానీ నీవు నేను మరి ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత మరి నాకు తెలియదు ఇంతవరకు. ఏ సైంటిస్ట్ కూడా ఇంతవరకు కనుక్కోలేదేమో మరి. బహుశా మరి అది ఎంత దూరమో నాకు తెలియదు. అట్లీస్ట్ ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత ఈ దూరాన్ని మనం ఏ రకంగా దాన్ని కవర్ చేసుకుంటాం? ఎంత దూరం ప్రయాణం చేయాలి మనం? ఎంత సమయాన్ని వెచ్చించాలి మనం? ఎంత కష్టపడాలి మనం? దేవుడు ఆలోచనలోకి రావడానికి ఎంత కష్టపడాలి? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోకపోతే ఎలా అవుతుందండి? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోకపోతే ఎలా అవుతుంది? చూసారా, ఆ దేశంలో ఆమె చేసినటువంటి ఆ ఆలోచన ఒకరి ప్రాణాన్ని తీసి తన ప్రాణం మీదకి తెచ్చుకుంది. తన దేశం మీదకి దేవుని కోపం వచ్చింది, శాపం వచ్చింది. అమ్మమ్మను దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఏం ఆలోచన చేశావు? ఏం పని చేశావు? నీకు ఒక ఆలోచన చెప్పాను కదా నేను, నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాను కదా నేను. ఏం చేసావమ్మా? నేను తినవద్దు అన్న పనులు తినేసావా? నాకు ఆ సర్పం ఏదో సర్పం చెప్తే సర్పపు ఆలోచన కుయుక్తి. సర్పము జంతువుల్లో కల్లా తెలివిగా ఉంటుంది, అండ్ వివేకం దానికి ఎక్కువ. పావురంకేమో పరిశుద్ధత ఎక్కువ. కనీసం విష జంతువుకైనా వివేకం ఉందే, నీకు లేకపోవడం వివేకం, ఆలోచన. దేవుని సంఘములో పాత్రలమైన మనము, దేవుని చేతిలో పాత్రలమైన మనము, దేవుని సంకల్పములో పాత్రలమైన మనము, మనకెందుకు అలాంటి ఆలోచన ఉండటం లేదు? మనకెందుకు వివేచన పని చేయటం లేదు? అందుకోసమే పరిశుద్ధాత్మ వరాల్లో, కృపావరాల్లో వివేచించే వరం అనేది ఒకటి ఉంది.
అక్కడ ఆదాము వివేచించలేకపోయింది, అక్కడ ఆదాము వివేచించలేకపోయింది, అక్కడ అవ్వమ్మ వివేచించలేకపోయింది. కాబట్టి వివేచన జ్ఞానం అనేది సంఘానికి దేవుడు ఇచ్చాడు, వరంగా ఇచ్చాడు. అది కలిగి ఉంటే ఆ వివేచన వలన మనం ఈ రోజున ఇటువంటి తప్పిదాలు చేయక దేవుని ప్రణాళికల్లో భాగస్థులమై ఉంటాం, దేవుడి ఆలోచనలో భాగస్థులమై ఉంటాం. ఆదాముని అడిగాడు, ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు. అవ్వమ్మని అడిగాడు, ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు. ఆ సర్పాన్ని అడిగాడు, ఏం చేస్తావు నువ్వు అన్నాడు. వీళ్ళ ముగ్గురికి శాపాలే కాకుండా భూమికి కూడా శాపం వచ్చింది. అప్పుడు ఆదాము సమాధానం కోల్పోయాడు, సహవాసాన్ని కోల్పోయాడు, స్నేహాన్ని కోల్పోయాడు, సమృద్ధిని కోల్పోయాడు, చెమట కాచడం మొదలుపెట్టాడు. ఇంకా రకరకాలుగా ఆయన జీవనోపాధి కోసం మానవుడు కష్టపడడం మొదలుపెట్టాడు. దేవుని ఆలోచనలో మన ఆలోచన లేనప్పుడు మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఇవే. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. పర్లేదులేరా, పర్లేదులే, కొద్దిగా తిను, కొద్దిగా తాగు, కొద్దిగా చెయ్యి, పర్లేదులేరా, ఈరోజు ఇది ఇలా చేసినా పర్లేదులేరా, ఒకసారికి వెళ్ళారా, ఇది లేరా, అది లేరా, అది లేరా అని ప్రేరేపిస్తారు. దాన్ని బట్టి అది అలవాటుగా మారిపోయే ఒక బానిసత్వంలోకి వెళ్ళిపోయేటటువంటి ఒక జీవితంలోకి వెళ్ళిపోతాం. దాన్ని మనం బయటకు తెచ్చుకోవాలంటే దానికోసం ఎంతో బాధపడాలి, చాలా బాధపడాలి. చెప్పాను కదా, ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం వచ్చేస్తుంది మధ్యలో. దేవుడి దగ్గర రావడానికి, దేవుడి ఆలోచనలకు రావడానికి వ్యత్యాసం వచ్చేస్తుంది. ఆ గ్యాప్ ఎలాగ మనం కవర్ చేసుకోవాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. నేను దేవుని మార్గంలోకి రావడానికి ఒకే ఒక మార్గం ఉంది. దానిని మీకు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. లెట్స్ గో ఇంటు ది బుక్ ఆఫ్ ఐజాయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలోనికి వెళ్దాం. 7వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. జోషువా, దేంట్లో ఉన్నా నువ్వు? ఏ బుక్లో ఉన్నా చూడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ మాట. నువ్వు చదవమ్మ ఒకసారి, నీ హిందీ బైబిల్ ఏం చెప్తుంది? दुष्ट अपनी चाल चलन और अनर्थकारी अपने सोच विचार छोड़कर यहोवा ही की ओर फिरे, वह उस पर दया करेगा। वो हमारे परमेश्वर की ओर फिरे और वो पूरी रीति से उसको क्षमा करेगा। భక్తిహీనులు తమ మార్గములను విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. ఇక్కడ నేను చెప్తున్నాను చూడు, ఆపే, నీ ఆలోచన ధోరణ ఆపే. నీ ఆలోచనలు దేవుని ఆలోచనలతో సరిపోవట్లేదు. కాబట్టి నీ తలంపులు ఆపే, నీ ఉద్దేశాలు ఆపే, నీ ఆలోచనలు ఆపే, నీ ప్రయత్నాలు ఆపే. అవన్నీ వేస్ట్. ఎందుకని చెప్తున్నాను కదా, వ్యర్థమైనవి, విరోధమైనవి, దేవునికి విరోధమైనవి, దేవుని దగ్గర వ్యర్థమైనవి అవన్నీ. అవన్నీ ఏం చేయాలి తెలుసా? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వైపు తిరగాలి. దేవా, ఇదిగో ఇన్నాళ్ళు నేను టైం వేస్ట్ చేసుకున్నాను, ఇదే నా జీవితం అనుకున్నాను, నా ఆలోచనే కరెక్ట్ అనుకున్నాను, నా పనే కరెక్ట్ అనుకున్నాను, నా జ్ఞానమే గొప్పదనుకున్నాను, నేను వేసిన ప్లానే కరెక్ట్ అనుకున్నాను.
క్షమించు. ప్రభువా క్షమించు, నన్ను క్షమించి నీ ఆలోచనలు తీసుకురా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి దేవుడికి సారీ చెప్పి దేవుడి యొక్క క్షమాపణ కోరుకుంటావు, అప్పుడు ఆయన వారి యందు జాలి పడతాడంట. హల్లెలూయా. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమిస్తాడు. ఆయన బహుగా క్షమిస్తాడు. నువ్వు చేసినటువంటి పాపాలు ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నావు, ఎన్ని తప్పిదాలు చేస్తున్నావు, అవన్నీ కూడా బహుగా క్షమిస్తాడు. ఎంత పీరియడ్లో నువ్వు టైం వేస్ట్ చేసుకున్నావు, ఎంత అవిధేయతగా బ్రతికావు, నువ్వు చేసినటువంటి తప్పిదాలు ఎంత ఘోరమైనవైనా, ఎంత ఘోరమైన పాపమైనా, నీ అవిధేయత ఎంత విపరీతమైనదైనా సరే నీ యందు జాలిపడి నిన్ను బహుగా క్షమిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇది ఒక్కటి చేయగలిగితే ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత వ్యత్యాసాన్ని నువ్వు అందుకోగలుగుతావు. దేవుడి దగ్గరికి సులువుగా చేరుకోగలుగుతావు. దేవుని ఆలోచనలోనికి, దేవుని ఉద్దేశాల్లోనికి, దేవుని ప్రణాళికలోనికి నువ్వు ఈజీగా రాగలుగుతావు. ఒక చిన్న సింపుల్ పద్ధతి, ప్రాసెస్ నువ్వు పాటిస్తే కనుక, ఐఎమ్ సారీ లార్డ్, ఐఎమ్ సారీ. యేసయ్యా, యేసు ప్రభువా, నన్ను క్షమించు, నా యందు కనికరపడు, నా యందు జాలిపడు, నా పాపాలకు క్షమించు. విపరీతముగా, వ్యతిరేకముగా, వ్యర్థముగా దుష్టుల ఆలోచన చెప్పున, నా ఆలోచన చెప్పున నేను నడుచుకున్నాను తప్ప నీ ఆలోచన ప్రకారం నేను రాలేకపోయాను ప్రభువా. క్షమించి నీ ఆలోచన జ్ఞానాన్ని నాకు ఇవ్వు ప్రభువా. నా యందు జాలిపడు ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో అప్పుడు నిన్ను దేవుడు బహుగా క్షమిస్తాడు. హల్లెలూయా. నిన్ను బహుగా క్షమిస్తాడు. ఇది చేయండి. సంఘము, క్రైస్తవులు, క్రైస్తవేతరులు, సంఘ నాయకులు, సంఘ సేవకులు, పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, నిర్ణయించబడిన వారు అందరూ కూడా ఇవి చేయాలి. అందరూ కూడా ఒక్కసారి ఆగాలి. ఇప్పుడు నా జీవితంలో జరిగినటువంటి కొన్ని అద్భుతాలు నేను మీకు తెలియజేస్తాను. ఒకరోజు దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు. దేవా, నేటికి 25 సంవత్సరం సిల్వర్ జూబ్లీ అవుతుంది మాకు. జస్ట్ 28వ తారీఖు వస్తే సిల్వర్ జూబ్లీ సేవలోకి వచ్చింది. సిల్వర్ జూబ్లీ దేవా, ఈ 25 సంవత్సరాలు మమ్మల్ని మీ సేవలో నడిపించుకొచ్చారు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఓకే, అనేక సంవత్సరాల నుంచి నేను చేస్తున్న ప్రార్థన, ఒక 4-5 సంవత్సరాలు విపరీతంగా చేస్తున్న ప్రార్థన. గత 4-5 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రార్థనలో నేను నీ సేవలో చాలా విద్యాను ప్రభువా, నాకు 100 ప్రతిఫలం దయచేయి అని అంటే
ఆన్సర్ రావటం లేదు, 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 ఆన్సర్ రావటం. ఒక్కరోజు సడన్గా ఉదయం పూట నేను కూర్చొని బైబిల్ చదువుదామనేటువంటి ఆలోచనలకు వెళ్ళేటప్పుడు, దేవుడి కోసం ఆలోచిస్తూ ఉండేటప్పుడు, మనకి సేవకులమైన మనం ఇంకేం పని చేస్తాం? దేవుడి గురించి ఆలోచన చేయటం, సేవ గురించి ఆలోచన చేయటం, సువార్త గురించి ఆలోచన చేయటం, సేవల గురించి ఆలోచన చేయటం, కుటుంబం కోసం ఆలోచన చేయటం, పిల్లల కోసం ఆలోచన చేయటం, ఫైనాన్స్ కోసం ఆలోచన చేయటమే కదా, ఇవే కదా ఉంటాయి రొటీన్గా మనకి. ఆలోచన చేస్తున్నప్పుడు, సరే కుమార్ నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, నేను ఇస్తాను, కానీ నా ఆలోచనలో భాగంగా, నా ప్లాన్లో భాగంగా నేను చెప్పినట్టుగా నువ్వు ఎంత ఖర్చు పెట్టావో అది నాకు చెప్పాను అన్నమాట. 24 సంవత్సరాలు దేవుడి సేవలో ఖర్చు పెట్టిన ఖర్చుని నేను దైవ చిత్తానుసారంగా ఖర్చు పెట్టేటటువంటి సందర్భాలని నేను ఎలా గుర్తు చేసుకోగలుగుతాను? మీకు క్వశ్చన్ అర్థమైందా లేదు? మీరు మీ జీవితాల్లో, ఓకే నేను బైబిల్ ప్రసంగం అయిపోయింది, బైబిల్ పెడుతున్నాను, మీరు మీ క్వశ్చన్ అమ్మగారు దాన్ని ప్రార్థన చేద్దరు. ఈ క్వశ్చన్, ఒక క్వశ్చన్ దేవుడు వేసాడు నాకు. ఏమని వేసాడు? కుమార్ నేను ఇస్తాను, కానీ ఈ 24 సంవత్సరాల్లో నేను ఖర్చు పెట్టమన్నది ఎంత, నేను ఖర్చు పెట్టమన్నంత మేరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అని అడిగాను. నేను మా మిస్సెస్ని అడిగితే, డబ్బులని నువ్వే ఖర్చు పెట్టుకుంటున్నావు కదా, నేను ఏమైనా అన్నా దేవుడికి ఖర్చు పెట్టొద్దా అంటున్నా చేస్తానా అని ఆవిడ, నువ్వు దేవుడు తేల్చుకొని అన్నది ఆవిడ. సింపుల్ తేలిపోయింది. నాకు పొర తట్టడం లేదు. ఆఖరికి దేవుడి దగ్గర ఒకటి, దేవా సారీ నాకు తెలియదు. ఎందుకు అంటే మనిషి దేవుడి రాజ్యంలో ఎలాగా బ్రతకాలో దేవుడు మనకు నేర్పుతాడు. దేవుని ఆలోచన బట్టి బ్రతకాలి. దేవుడు జ్ఞానం, అందుకోసం మన పైనుంచి వచ్చే జ్ఞానం లేక నా జనులు భూమి మీద నశించిపోతున్నారు అంటాడు దేవుడు. ఆ జ్ఞానం మనం సంపాదించుకోలేకపోవడమే కదా అజ్ఞానం. పైనుంచి వచ్చే జ్ఞానం కదా మనకు కావాలి, ప్రభు జ్ఞానం కదా మనకు కావాలి, పరలోక రాజ్యపు జ్ఞానం కదా మనకు కావాలి, పరిశుద్ధ లేఖనాల్లో జ్ఞానం కదా మనకు కావాలి. ఇప్పుడు దేవుడు నిన్న ఒక మాట మాట్లాడాడు నాతో. నీకు రావలసినటువంటి సహాయాన్ని నువ్వు తెచ్చుకోలేవు, దాని కొరకు నీకు దేవుని శక్తి ఎంతైనా కావాలి. దేవుని శక్తిని నువ్వు అడుగు. హల్లెలూయా. దేవాన్ని శక్తితో రిలీజ్ చేయి ప్రభువా. నీ శక్తి మా పరిచయంలో, మా జీవితాల్లో, మా ఎడల మీ శక్తి కార్యసాధక మా బాధ్యత. మీరు ఎంత పవర్ రిలీజ్ చేస్తారో, ఎంత రిలీజ్ చేస్తే అంతగా ఆ నిధులు ఓపెన్ అవుతాయి ప్రభువా. మేము మీ ఆలోచనలోకి వచ్చి, ఇప్పుడు దేవుని ఆలోచనలోకి వచ్చాం. ఏం చేయమంటే అది చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాను, ఎంత ఖర్చు పెట్టమంటే అంత ఖర్చు పెడుతున్నాను. ఓవర్గా ఏం కాదు. నేను చెప్తున్నాను, దేవుని డబ్బుని నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమో, కొంతమంది దుమారగాలు తిరుగుతారు మనతో. ఇప్పుడు సంఘంలోనే సేవకుల్లోనే దేవుని డబ్బు దుమారా చేసిన వాళ్ళు ఉన్నారు, అంటే వ్యర్థంగా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు.
నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి, 4 డాలర్లు ఉన్నాయి అని ఫోర్స్ కొట్టి సెల్ఫ్ డబ్బా కోసం ఖర్చు పెట్టుకున్న సేవకులు ఉన్నారు. లేదా ఒకరి దగ్గర అన్యాయంగా ఒకరి కష్టాన్ని అనుభవించేటటువంటి ఆ నాబోతు ఫలం అన్యాయంగా అనుభవించింది. దానివల్ల మనకి సమాధానం ఉండదు. దేవుడి చేతితో ఇప్పుడు మేము కష్టపడేటటువంటి ఈ కష్టం కానీ పరిచర్య కానీ ఒక 10 సంవత్సరాల నుండి మా ప్రతి పైసా కూడా పరిశుద్ధతతో కూడిన పైసా వస్తుంది మాకు. సేవలో నేర్చుకోండి, సేవకులారా నేర్చుకోండి, సంఘస్థులారా నేర్చుకోండి. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, డబ్బు ఎలాగైనా ఖర్చు పెట్టవచ్చు, కానీ అది పరిశుద్ధంగా సంపాదిస్తున్నామా లేదా, పరిశుద్ధతతో కూడిన పైసా ఖర్చు పెడుతున్నామా లేదా, ప్రభు రాజ్యం కొరకు ఖర్చు పెడుతున్నామా లేదా అనే ఆలోచన దేవుడు అడుగుతున్నాడు. నాతో అడిగాడు, నువ్వు డబ్బు ఎలా సంపాదిస్తున్నావు, ఏ బుర్ర పెట్టి సంపాదిస్తున్నావు, ఎలా ఖర్చు పెట్టేస్తున్నావు, దేని కొరకు ఖర్చు పెడుతున్నావు, అందులో సంపాదించే దాంట్లో నీతి కనబడుతుందా, పరిశుద్ధత కనబడుతుందా, లేకపోతే ఖర్చు పెట్టే దానిలో నీతి కనబడుతుందా, లేకపోతే నీ నీతి కనబడుతుంది. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అంటే గనుక నువ్వు హోటల్లో డబ్బులు ఖర్చు పెట్టి అనేక మంది సేవకులకు బొవ్వ కోసం, లేకపోతే 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్లో నువ్వు భోజనాలు చేసి దేవుని డబ్బు ఖర్చు పెట్టి అనవసరమైన వ్యర్థమైన ఖర్చు పెడితే నీకు 100% తెమ్మంటే ఇస్తాడా దేవుడు? అదే డబ్బు ఒక కొంచెం, ఒక 2,000, ఒక 3,000, ఒక 5,000, ఒక 1,000 రూపాయలు నువ్వు ఒక గ్రామంలోకి వెళ్ళి సువార్త చేసి అక్కడ ఉన్న సేవకుడు ఏదో ఆహ్వానిస్తే ఆ సేవకుడు నువ్వు బలపరిచి చేసి వస్తే అక్కడ రాజ్యం కట్టబడదా? ఎంతమంది లీడర్లు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఎంతమంది ఉన్నాయి. అది ఒక సహవాసంకి వెళ్ళి వాళ్ళకు ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలతో నీకు ఈజీగా వాళ్ళు సహవాసంలో భోజనం ఖర్చు ఇచ్చినట్టు అవుతుంది కదా. అక్కడ ఆ 2,000 పెట్టి నువ్వు 2-3 వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఖర్చు పెట్టి ఆ 3,000 రూపాయలు పెట్టి ఒక సహవాసానికి వెళ్ళి నువ్వు ఆ సహవాసం 30 మంది సేవకులతో 30 మంది సేవకులు నువ్వు ఆ రోజున నువ్వు భోజనం పెట్టి అక్కడ ఒక రాజ్యాన్ని కట్టిన వాడు కాలేవా? జస్ట్ థింక్ మై ఫ్రెండ్, జస్ట్ థింక్ హియర్, ముగ్గురిని పెట్టుకుని వెళ్ళి 3,000 ఖర్చు పెట్టేదానికన్నా 30 మంది సేవకులు భోజనం పెట్టి సహవాసంలో దేవుడు వాక్య పరిచయం చేసుకొచ్చి వాళ్ళు బలపరిచి దైవిక జ్ఞానాన్ని పెట్టి దైవిక ప్రేమను నువ్వు కనపరిచి వచ్చినప్పుడు దేవుడు రాజ్యం కట్టినట్టు కాదా? అప్పుడు అడుగు, ప్రభువా ఇక్కడ 3,000 ఖర్చు పెట్టాను, నాకు 100 అంతలు దయచేయి ప్రభు అన్నాడు. నీ ఊహకు మించింది, నీ ఆలోచనకు మించిన కార్యసాధకమైన గొప్ప శక్తి కార్యాన్ని దేవుడు అక్కడ చేస్తాడు. దేవుడు చెయ్యడు అనేటువంటి అపనమ్మకం మాకు ఎప్పుడు లేదు. దేవుడు చేస్తాడని నమ్మకం మాకు ఉంది. ఆయన సమయం, ఆయన సందర్భం ఉండాలి. మన బుర్ర ఆయన బుర్రలాగా పనిచేయాలి, మన ఆలోచన ఆయన ఆలోచనలా పనిచేయాలా. నేను చెప్తున్నాను, ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసుకోవడం కన్నా దైవికంగా ఆలోచన చేసి దైవిక ఆలోచనలోనికి, దైవిక మార్గంలోనికి, దైవిక చిత్తాన్ని నెరవేర్చడానికి మనము తాపత్రయపడితే గనుక, దేవుడి వైపు తిరిగితే గనుక ఆయన మన యందు జాలిపడి మనల్ని బహుగా క్షమించే దేవుడై ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని క్షమాపణ పొందుకున్నావో దేవుని దీవెన ఆయన కూడా ఆపకుండా నీకు ఇస్తాడు. రండి, డోంట్ వేస్ట్ యువర్ టైం మై ఫ్రెండ్స్. వ్యర్థమైన
ఆపోజిట్ థింకింగ్ ఉండకూడదు. దేవుని ఎట్లా ఆపోజిట్ థింగ్, దేవుని ఎట్లా పాజిటివ్గా ఉండాలి. బీ పాజిటివ్ విత్ గాడ్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాకు ఎన్నో విషయాలు నేర్పుతున్నాడు కాబట్టి మీకు నేర్పగలుగుతున్నాం. మేము ఎన్నో విషయాల్లో ప్రోగ్రెస్ అనుభవిస్తున్నాం కాబట్టి మేము ప్రోగ్రెస్ అనుభవిస్తున్నాం, అభివృద్ధి చూస్తున్నాం, దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం, 10 మందికి చెప్పగలుగుతున్నాం, 10 మందిని బలపరచగలుగుతున్నాం, 10 ప్రాంతాల్లో పరిచయం చేయగలుగుతున్నాం, పలు దేశాల్లో దేవుని సువార్తను అందించగలుగుతున్నాం. జస్ట్ ఫాలో గాడ్స్ ప్లాన్, గాడ్స్ థాట్స్. అవి మనకు మేలు చేస్తాయి, సమాధానం ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, నిరీక్షణ కలిగిస్తాయి. ఎప్పటికీ అవి కీడు చేయవు. కాబట్టి మానవుడా, సహోదరుడా, సహోదరి, సేవకుడా, సంఘ నాయకుడా, సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచనలోనికి రండి. దేవుని వైపు తిరగండి, క్షమించమని అడగండి, ఆయన మీ ఎడల జాలిపడమని అడగండి, దీవించమని అడగండి. ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని జరిగించేటటువంటి బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతకాలని కోరుకోండి. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం తీసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. సకల ఆశీర్వాదంగా కాను పుత్రాన్ని కానీ వాళ్ళ నామలో స్తుతి స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి దేవ మీ దాస్ ద్వారా తండ్రి అద్భుతమైన వాక్యం, జీవమైన వాక్యం, బలమైన వాక్యం, అతి సామర్థ్యమైన వాక్యం ప్రభా మీ దాస్ ద్వారా తండ్రి మా అందరికీ వినిపించాం తండ్రి. స్తోత్రాలు తండ్రి. ప్రభా అయా తండ్రి, ప్రభా నిజంగా తండ్రి ఈ దినం నుంచి ప్రభా యేసయ్యా అయా తండ్రి నీ చిత్తం అనుసార్ అయా నీ ఆలోచన కలిగి ఉండడానికి ప్రభా సహాయం దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నీ వైపు తిరగడానికి ప్రభా నీ కృప మా అందరికీ చూపించండి తండ్రి. ప్రభా యేసయ్యా హల్లెలూయా. దేవా మా ఆలోచన తీసేసి మీ ఆలోచనతో ప్రభు నింపండి తండ్రి. ప్రభా నీ దైవ జ్ఞానంతో అయా ప్రభా నింపండి తండ్రి యేసయ్యా. అయా ప్రభా దుష్ట ఆలోచన నుంచి మా ఆలోచన నుంచి ప్రభా మమ్మల్ని తప్పించి రక్షించి నీ దైవిక మార్గంలో నడిపించారు తండ్రి. ప్రభా యేసయ్యా ఇదిగో ప్రభా ఎంతోమంది ఆన్లైన్ ద్వారా ప్రభా నీ జీవమైన మాట విన్నారు తండ్రి. ఈ వాక్యం ద్వారా కంటే ఎక్కువ జీవితంలో సరిచేయమని ప్రార్థిస్తుందండి. అయా ప్రభాను బహుగా క్షమించేవారు తండ్రి. ప్రభా కనికరించు దేవుడు ప్రభా కనికరించారు తండ్రి. ఈ దినం నుంచి ప్రభా యేసయ్యా నీ ఆలోచన కలిగి ఉండడానికి నీ దైవిక అనుసార చిత్తం జరిగించడానికి గొప్ప కార్యం ప్రభా మా అందరి జీవితంలో కార్యం జరిగించమని ప్రార్థిస్తుంది తండ్రి. మమ్మల్ని దీవించను, ఆశీర్వదించండి, నీ మార్గంలో నడిపించండి తండ్రి. ప్రభా అయా అలాగే ప్రభా ప్రతి క్రైస్తవ కుటుంబం, ప్రతి సేవకులను ప్రభా పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభా దీవించను, ఆశీర్వాదించను ప్రభా. ఈ భూలోకంలో ప్రభా ఉండి నీ చిత్తం జరిగించడానికి సహాయం దయచండి ప్రభా. నడిపించండి ప్రభా, మమ్మల్ని బలపరచండి, నీ వాక్యంలో స్థిరపరచండి ప్రభా. వాక్యం విని ప్రభా విడిచిపెట్టి కాకుండా తండ్రి వాక్యం అనుసారి జీవితం మనందరికీ దయచేయమని ప్రార్థిస్తుందండి. అలాగే ప్రభా మాకు ప్రార్థిస్తాం. ఎంతోమంది బిడ్డలు ఉన్నారు తండ్రి. అయా ప్రతి ఒక్క బిడ్డను పేరు ప్రతి ఒక్క బిడ్డను కుటుంబీకుని దీవించను, ఆశీర్వాదించండి. అలాగే ప్రభా బిడ్డలు దీవించండి, లాలు దాసులను దీవించండి, వాళ్ళ స్నేహితులు దీవించండి, వాళ్ళ చదువులో తోడుకుంటండి. అలాగే ప్రభా ఇన్నలా ఈ జరగబోయిన ప్రతి పరిచర్యను అద్భుత ఆశ్చర్యకరంగా నీకు మహిమకరంగా జరిగించండి. అలాగే పరిచర్యకు కావాల్సిన మా కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరం ప్రభా తీర్చండి. సమృద్ధిగా మాకు దయచేయండి ప్రభా. సమస్త మహిమంతా ప్రభా మీద మార్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడిన మనకందరికీ సకల పరిశుద్ధులకు సార్థక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైంది నడిపించును గాక. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. God bless you all. Praise the Lord. Hallelujah.